దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో మరోసారి కర్మేలు అగ్ని అనేటువంటి మా ఈ కార్యక్రమంలో ఏకీభవించిన మీ అందరు కూడా ప్రభునామమున ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా వందనాలు. మీ అందరికీ శుభములు ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారండి మీరందరూ? దేవుని యొక్క వాక్యాన్ని మీరు క్రమంగా వింటూ ఉన్నారు, ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు. ఇలాగా మీరు క్రమంగా ప్రార్థనలో ఏకీభవించి మీ జీవితాన్ని దేవునికి అప్పగించుకొని మీ మార్గాలను ప్రభువుకి సమర్పించుకొని మీరు జీవిస్తూ ఉన్నారు కనుక మీరెంతో శ్రేష్ఠులు, ధన్యులుగా ఉన్నారు. ఈ జీవితాన్ని ఇలాగే కొనసాగించండి. అవసరం వచ్చినప్పుడు మాత్రమే దేవుడు కాదు, కానీ మనకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సుఖమున్నా, సంతోషమున్నా, ఎలా ఉన్నా పరిస్థితులు కాదు, ప్రభువు మీద ఆధారపడదాం. ప్రభువుకి మన జీవితాలను సమర్పించుకుందాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయును గాక. ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 35వ సంకీర్తన. బైబిల్స్ ఉన్నవారు అందరూ తీసుకొని చూడండి, బైబిల్ నోట్స్ తీసుకోండి, రాసుకోండి. మరలా మీరు ధ్యానం చేసుకోవటానికి, ఆ మాటలు నెమరేసుకోవటానికి మీకు ఎంతగానో బైబిల్ నోట్స్ ఉపయోగపడుతుంది. తీసుకున్నారు కదా? చూడండి, చదువుతున్న 35వ కీర్తన 22వ వచనము మనము చదువుకుందాం. యెహోవా, అది నీకే కనపడుచున్నది కదా, మౌనముగా ఉండకము, నా ప్రభువా నాకు దూరముగా ఉండకము. దేవుడి మాటను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని యొక్క గుణలక్షణములలో ఇక్కడ ఒకటి వ్రాయబడింది. కీర్తనాకారుడైనటువంటి దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థనతో ఈ కీర్తన వ్రాస్తా ఉన్నాడు. ఆయన చెప్తున్నటువంటి మాట, అది నీకే కనబడుచున్నది కదా. దేవునికి మరుగైనటువంటిది ఏది కూడా లేదు. ఈ మాట మనము చాలాసార్లు వింటా ఉన్నాం. మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి కనుమరుగైనటువంటిది ఏదీ లేదు. నీ మనస్సు, నీ స్థితి, నువ్వెక్కడ ఉన్నావు, నువ్వు కూర్చున్నా, పడుకున్నా, నడుస్తున్నా, ఏ పని చేస్తున్నా కూడా ఆయన కనుదృష్టి నుండి నువ్వెక్కడికి తప్పించుకోలేవు. ఆయన నిన్ను బాగా చూసేటువంటి వాడుగా ఉన్నాడు కదా. చాలామంది అనుకుంటారు, నేను దేవునికి కనబడలేదా, నేను ఇంత కష్టంలో ఉన్నాను, ఇంత శ్రమను అనుభవిస్తూ ఉన్నా, దేవునికి నేను దూరం అయిపోయాను, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, అసలు నన్ను ఆయన చూడట్లా, నా ప్రార్థన వినట్లా, నా ఉపవాసం అంగీకరించట్లా, చూడట్లా, నేను కానుకనిచ్చినా కూడా దానికి ప్రతిఫలం ఇవ్వట్లేదు కదా అని రకరకాలుగా దేవుని మీద ఒక నింద వేసేటువంటి వాళ్ళుగా ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యం మనకు చెప్తున్నది. దావీదు భక్తుడు అనుభవంతో ఈ మాట వ్రాస్తా ఉన్నాడు. యెహోవా, అది నీకే కనపడుచున్నది కదా. ఈ లోకంలో ఉన్నటువంటి వారు మనలను నిందిస్తూ ఉంటారు. ఈ లోకంలో మన స్నేహితులు కానివారు, మన బంధువులు కానివ్వండి, మన ఇరుగు పొరుగు వారు కానివ్వండి, మనము పనిచేసేటువంటి స్థలంలో ఉన్నటువంటి ఇతర ఉద్యోగస్తులు, సహ ఉద్యోగులు, వీళ్ళు ఎవరైనా వ్యాపారం చేసేటువంటి సమయంలో మన చుట్టుప్రక్కలుండి మనం చేసే వ్యాపారమే జరిగిస్తున్నవాడు. ఇప్పుడు హాస్పిటల్స్ ఉన్నాయి అనుకోండి, ఒక్క స్ట్రీట్లో అన్ని హాస్పిటల్సే ఉంటాయి. కొన్ని మెడికల్ షాప్స్ అన్నీ ఒకే ప్రక్కనే ఉంటాయి. మార్కెట్కి వెళితే ప్రొవిజన్ షాపులు, సరుకులు అమ్మేటువంటివి అన్నీ ప్రక్కనే ఉంటాయి. పక్కన వాళ్ళకి లాభం రావాలి, మనకు నష్టం రావాలని వాళ్ళు కోరుకోవచ్చు. ఏంటి ప్రభువా, వాళ్ళకి లాభం వస్తుంది, నాకు నష్టం వస్తుంది ఏంటి, నా షాప్కి ఎవరు రావట్లేదంటే అది నీకే తెలియదు, దేవునికే తెలుసు. మనం బాధపడుతున్నాం. కానీ కీర్తనాకారుడు ఇక్కడ మనకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా, అది నీకే కనబడుతూ ఉన్నది కదా. దేవునికి కనుమరుగైనటువంటిది ఏదీ లేదు. ఆయనకు కనుమరుగైనటువంటిది, మనం దాచినటువంటివి అన్నీ ఆయనకు కనపడేటువంటివిగా ఉన్నాయి. ఒక మాట మనం చూసినట్లయితే ఆదికాండము గ్రంథములో 22వ అధ్యాయములో మొదటి వచనాల్లో మీరు తర్వాత చదవండి, ప్రస్తుతం వినండి. దేవుడు అక్కడ అబ్రహాము జీవితమును ఆశీర్వదించి
ఆ మీదట ఏం చేస్తున్నాడంటే అబ్రహామును పరిశోధిస్తా ఉన్నాడు. మొదటి వచనంలో మాట వ్రాయబడింది, ఆ పదం దేవుడు అబ్రహాముని పరిశోధించెను. ఒక మాట గుర్తుపెట్టుకోండి, అపవాదేమో మనలను శోధిస్తాడు, దేవుడు పరిశోధిస్తాడు. రెండిటికీ వ్యత్యాసం ఉంది. నువ్వు ఈ పాపం చేయి, తప్పు చేయనై దేవునికి వ్యతిరేకంగా మనలను నడిపించడానికి సాతాను ఆ వేకువ చుక్క మనల్ని ఏం చేస్తాడంటే ప్రోత్సహిస్తూ ఉంటాడు, మనలను శోధిస్తూ ఉంటాడు. ఎన్నో రీతులుగా శోధనలు, ఎన్నో రీతులుగా. నేటి దినాల్లో యవనస్తులు డెవలప్డ్ ప్లేసెస్లో ఉన్నటువంటి వాళ్ళు, డెవలప్డ్ కంట్రీస్లో ఉన్నవాళ్ళు, అనేకమైనటువంటి ఇతర రాష్ట్రాలలో మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యోగాల కోసం వెళ్ళి ఇతర దేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళు సంపాదన అధికంగా ఉండి వాళ్ళు భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. అవునా కాదా? అవును కదా. అమెరికాలో ఒక ప్లేస్ ఉంది, ఒక స్టేట్లో. ఆ స్ట్రీట్లోనికి పోలీసులు అక్కడ అనుమతించరు, మీరు వెళ్ళకండి అక్కడ. వాళ్ళందరూ కూడా రోడ్డు మీదే, అక్కడే వాళ్ళు సరి అయినటువంటి బట్టలు లేకుండా ఉంటారు. ఇంకా వాళ్ళు గంజాయి తాగుతూ ఉంటారు, డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు, ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఉంటారు. రోడ్డు మీదే వాళ్ళందరూ. అంతా ఓపెన్గా జరుగుతూ ఉన్నది అంతా కూడా. ప్రియదేవుని బిడ్డలారా, మీరు అలా చేస్తే ఎంజాయ్ చేస్తారు, ఆనందం ఊహల్లో తేలిపోతారండి. ఈ ఊహ మీకు అందదు. ఈ ఆనందం మీరు అసలు తలచుకుంటా కూడా మీకు అది దొరకదు. అంతటి ఆనందం అని అక్కడ అపవాది వారిని శోధించడం ప్రారంభిస్తూ ఉన్నారు. అందరూ అలా పడిపోతూ ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, రకరకాలుగా వ్యాపారం చేయాలంటే నువ్వు ఎంతకాలం న్యాయంగా చేస్తే నువ్వు డబ్బులు సంపాదిస్తావు? అన్యాయంగా సంపాదించు. గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. నువ్వు వ్యాపారం చేసి గవర్నమెంట్కి నువ్వు డబ్బులు ఇవ్వటం ఏంటి? ఎన్నో శోధనలు ఎదుర్కొంటున్నారు కదా. నువ్వు త్రాసుతోటి వ్యాపారం చేస్తూ ఉన్నావు, నువ్వు చేసేటువంటి వ్యాపారంలో తూకమేస్తున్నావు. కిలోకి కిలోనే ఇవ్వాలా? ఒక 100 గ్రాములు తగ్గించు. దొంగ వ్యాపారం చేయి, కల్తీ చేయి, రకరకాలుగా చేస్తూ ఉన్నారు. అవును ప్రియదేవుని బిడ్డలారా, మనము బయటకు ఉన్నటువంటి వస్తువులు ఇంట్లోకి తీసుకొచ్చి వెయిట్ వేస్తే అది ఎంత వాస్తవమైనటువంటిది మనకి బయటపడుతుంది. ఇది వాస్తవమే, జరుగుతూ ఉన్నది. అపవాది రీతిగా శోధిస్తూ ఉంటే అందరూ శోధనలో పడిపోతున్నారు. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే పరిశోధిస్తూ ఉన్నాడు. దేవుడు అబ్రహాముని పరిశోధిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? అబ్రహామా, నీకు వివాహమై చాలా సంవత్సరాలు అయింది, నీకు నేను కుమారుడిని ఇచ్చాను కదా. ఇదిగో నీకు ఉన్నటువంటి, నీవు ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి, నీకు ఒక్కగానొక్క కుమారుడుగా ఉన్నటువంటి ఇస్సాకును తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి పర్వతాలలో, ఈ మోరియా ప్రాంతంలో అతన్ని తీసుకుని వెళ్ళి నాకు బలివ్వు అంటే, అబ్రహాము ఏంది ప్రభువా, నువ్వే ఇచ్చావు కుమారుణ్ణి, నువ్వే నాకు బలివ్వు అని అడుగుతున్నావు, ఇది న్యాయమా? మరి నాకు సంతానం ఏంటయ్యా? లెక్కకు మించినటువంటి సంతానాన్ని ఇస్తానని ఇసుక రేణువులను చూపించి ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలను చూపించావు కదా. ఇంత సంతానం ఇస్తానన్నావు, నేను ఉన్నటువంటి ప్రదేశం దీవించబడుతుందన్నావు. నువ్వు చెప్తే నేను మా దేశమును, తల్లిదండ్రులను, ఇంటిని, బంధువులను అందరినీ విడిచిపెట్టి వచ్చేసాను కదా. ఏంటి ప్రభువా, ఏంటి దేవా అని అబ్రహాం అడగలా, అనలేదు. సరే ప్రభువా అని వెంటనే లోబడి తన దాసులను తీసుకొని, కుమారుని తీసుకొని, కట్టెలు తీసుకొని బయలుదేరి వెళతా ఉన్నాడు. కుమారుడు కూడా ఎదురు ప్రశ్నించలా. అయితే అట్లా వెళుతున్నటువంటి అబ్రహాము ఒక ప్రదేశం వచ్చిన తర్వాత కట్టెలు సిద్ధపరిచాడు. కుమారుడు అడిగాడు, నానా కట్టెలున్నాయి, నిప్పుంది, కానీ బలిచ్చేటువంటి పశువు ఏది అంటే ఆ దేవుడే చూసుకుంటాడయ్యా అని తీసుకువెళ్ళి అతన్ని కట్టివేసి ఆ కట్టెల మీద పడుకోబెట్టి అక్కడ బలివ్వటానికి సిద్ధపడినటువంటి ఆ సమయమున అతడు చేతిని పైకెత్తినప్పుడు
దేవుడు తన స్వరముతో అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆదికాండము గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే, అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అబ్రామా, ఓ అబ్రహామా, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయొద్దు, అతన్ని ఏమీ చేయొద్దు. నేను అప్పుడు చెప్పాను, కానీ ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ, నువ్వు అతన్ని ఏమీ చేయొద్దు. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇక్కడ అబ్రహామును ఎంతగానో గమనిస్తున్నాడు కదా. దేవుని యొక్క మాటకు అబ్రహాము లోబడుతున్నాడా లేదా అనేటువంటిది చాలా కీన్ అబ్జర్వేషన్ చేశాడు. చాలా నిశ్చితంగా పరిశీలన చేసి, చెయ్యి ఎత్తి అతనే హతము చేసేటువంటి, బలి ఇచ్చేటువంటి సమయమున దేవుడు మాట్లాడతాడు. ఇంకొక సెకండ్ అయితే వేటు పడిపోయేదే, బలిగా అర్పించబడేవాడే ఇస్సాకు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు నీ చేయిని దించు, నువ్వు చేయి ఎత్తావు కదా, దీనిని బట్టి నాకు తెలుస్తూ ఉంది నీవు నా మాటకు లోబడతా ఉన్నావు, ఇందుని బట్టి నువ్వు నాకు భయపడతా ఉన్నావు అని ఆ విషయం నాకు కనబడతా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నాటి దినమున అబ్రహాముతో స్వయంగా మాట్లాడాడు. బలివ్వమన్నాడు, వద్దన్నాడు. కానీ దేవుడు ఎలా భావించాడంటే, వద్దన్నా కూడా అబ్రహాము బలి ఇచ్చినటువంటి వాడుగానే దేవుడు భావించాడు. ఈ మాట హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో తెలియజేయబడతా ఉంది. మనకి చదవడానికి సమయం లేదు కాబట్టి నేను ముందుకు వెళ్తా ఉన్నా. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు మనకు కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు. స్వప్నం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. దర్శనము ద్వారా మనకు కొన్ని మాటలు వినిపింపజేస్తాడు. మనం టీవీలో ప్రోగ్రాం చూస్తున్నప్పుడు, దేవుని ఒక వాక్యం వింటున్నప్పుడు సేవకుల ద్వారా కొన్ని మాటలు నీకు తెలియజేస్తూ ఉంటాడు, నీ హృదయ పరిస్థితిని బట్టి. అవి కొన్ని హెచ్చరికలుగా ఉంటాయి. కొన్నిసార్లు నువ్వు చేయాల్సినటువంటి పని, నువ్వు నడవలసినటువంటి మార్గము ఆ సందేశంలో తెలియజేయబడతా ఉంది. కొన్నిసార్లు నువ్వు మ్యాగజైన్స్ చదువుతూ ఉంటావు. బైబిల్కి సంబంధించినటువంటి మ్యాగజైన్స్ ఉన్నాయి కదా, వాటిని చదివినప్పుడు ఆ మాట నీ హృదయాన్ని తాగుతూ ఉంటుంది. నీకు అది హెచ్చరికగా ఉంటే నువ్వేం చేస్తున్నావు? నిర్లక్ష్యంగా ఉంటున్నావేమో. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు నిర్లక్ష్యంగా ఉండకుండా దేవుని యొక్క మాటకు నువ్వు లోబడతా ఉంటే, దేవుడు అంటాడు, నువ్వు నేను చెప్పినటువంటి మాటకు నువ్వు లోబడుతున్నావు, నువ్వు లోబడ్డావు, ఇక్కడ అది నాకు కనపడతా ఉన్నది, అది నేను చూశానని దేవుడు ఒకానొక దినమున తను మనకి నీకు ప్రతిఫలం ఇచ్చేటువంటి సమయమున నువ్వు లోబడినటువంటి విధానాన్ని ఆయన చూశాడు కనుక ఆయన దానిని జ్ఞాపకము చేసుకుని నీకు చాలా మేలుకరమైనటువంటి దీవెనలను, ఆశీర్వాదాలు ఈ లోకములో ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు మనలను చూసి మనకు మన జీవితాన్ని బట్టి, మన ప్రవర్తనను బట్టి ఆయన మనలను ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆయనను చూడటం లేదులే, దేవునికి నా ప్రవర్తన కనబడటం లేదులే, దశంభాగం ఇవ్వాలి, నువ్వు వర్ధిల్లని కొలది ఇవ్వాలని నూతన నిబంధనలో చెప్పినటువంటి మాటలను నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఒక 50,000 సంపాదిస్తున్నావు అనుకోండి నెలకి, దాంట్లో 5,000 నువ్వు దశంభాగం ఇవ్వాలి. నువ్వెంత ఇస్తున్నావు? ఒక 1,000 రూపాయలు ఇస్తున్నావేమో. 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నావు, ఒక 2,000 ఇస్తున్నావేమో కదా. కానీ నువ్వెంత ఇవ్వాలి లెక్క ప్రకారంగా? దేవుడు నీ మనసును చూడడా? నిన్ను ఆయన గమనించడా? నువ్వు ఇచ్చేటువంటి హృదయాన్ని నువ్వు సణుగుతా ఇస్తున్నావా? ఇచ్చేటువంటి సమయంలో నీకు కొన్ని అవసరతలు ఉన్నాయి, కొన్ని అంటే చాలా ఉన్నాయి. నువ్వు అనుకోవచ్చు, నా బిడ్డలకి మంచి చదువు చదివించాను, వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్స్ ఉన్నాయి, గోల్డ్ లోన్ ఉంది, ఇంకా మా ఇంట్లో చాలా అవసరతలు ఉన్నాయి, వివాహం చేయాలి కుమార్తెకు,
వాళ్ళ అవసరాలు తీర్చాలి, వాళ్ళ గోల్డ్ కొనాలి, డైమండ్స్ కొనాలి, రకరకాలుగా ఆలోచన చేస్తూ ఉన్నావు. ఇంకా మంచి వెహికల్ ఒకటి తీసుకోవాలి, మంచి కార్ తీసుకోవాలి, నిజమే. కానీ నిన్ను ఆశీర్వదించేటువంటి వాడు ఎవరంటే పరలోకంలో ఉన్నటువంటి నీ తండ్రి అయినటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ యొక్క ఉద్యోగము, వ్యాపారము, నీకు మంచి ఆరోగ్యం ఇచ్చేటువంటి వాడు ఆయనే. నువ్వు తీసుకుంటున్నటువంటి ఆహారమును బట్టి కాదు, నువ్వు వాడుతున్నటువంటి మెడిసిన్స్ని బట్టి కాదు, నీ యొక్క ఆరోగ్యము నువ్వు చేస్తున్నటువంటి నీ బాడీ ఫిట్నెస్ని బట్టి కాదు, మంచిగా ఉంది. నువ్వు బయటికి వెళ్తే సడన్గా ఏమైందో నీకు తెలుసా? నేటి దినాలు ఎలా ఉన్నాయంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారని నమ్మకం లేనటువంటి రోజుల్లో మనం ఉన్నాం. నువ్వు వెళ్ళేటువంటి సమయంలో కాలు జారిపడితే, నీకు ఫ్రాక్చర్ అయితే, అవును కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఎప్పుడు ఏమి సంభవిస్తుందో నీకు తెలియదు, నాకు తెలియదు, దేవునికి మాత్రమే తెలుసు. ఆయన కాపుదల నీ మీద ఉండాలి, ఆయన భద్రత నీకు తోడుగా ఉండాలి. అపవాది నిన్ను పడవేయటానికి ప్రయత్నం చేసినా ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుతూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు చేసేటువంటి పని ద్వారా నువ్వు దేవునికి ఎంతగా లోపడతా ఉన్నావు అది ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన గమనిస్తూ ఉన్నాడు. ఇక్కడ అబ్రహాంతో అంటున్నటువంటి మాట, అబ్రహాంతో, నువ్వు నీ ఒక్కగానొక్క కుమారుడిని నాకు బలివ్వటానికి నువ్వు వెనుదీయలేదు కనుక ఇందువల్ల నేను దానిని గుర్తించాను. దేవునికి మహిమ కలుగునుగాక. నీ పనిని బట్టి దేవుడు నిన్ను చూస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. నీ మనసును, నీ అంతరంగమును ఆయన చూస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మనం చూసినట్లయితే మన దహన బలులు ఆయనకు, మన అర్పణలు ఆయనకు ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి తెలుసని లేఖనం చెప్తా ఉంది. చూడండి, కీర్తన గ్రంథంలో 50వ కీర్తనలో 8వ వచనములో మనం చూస్తే, నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు, నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. మనం కొన్ని అనుకుంటా ఉంటాం ఈ మాట, నేను దేవునికి ఎన్నో అర్పణలు ఇస్తా ఉన్నా, దేవునికి ఎంతో కానుకిస్తా ఉన్నా, ప్రత్యేకమైనటువంటి కానుకలు ఇస్తున్నా అనుకోవచ్చు. నా వ్యాపారము వర్ధిల్లుతా ఉంది కాబట్టి నేను దేవునికి ఇస్తా ఉన్నా, ఇంకా నాకు అధికంగా రావట్లేదే. నేను దశభాగం ఇస్తా ఉన్నా, నాకు ఒక మంచి ఇల్లు ఇవ్వలేదే దేవుడు. దేవుడికి ఆనలేదా నేను ఇచ్చేటువంటి కానుక? దేవుడు గుర్తించడం లేదా, కనబట్లేదా అంటే ఇక్కడ కీర్తనాకారుడైనటువంటి ఆసాపు అంటున్నటువంటి మాట, నీ దహన బలులు నిత్యము నాకు నా ఎదుట కనబడతా ఉన్నాయి. నిత్యము. దేవుడు మన అర్పణలను అలా చూసి ఇలా వెళ్ళిపోయి మర్చిపోయేవాడు కాదు. ఆయన నిత్యము నీ అర్పణను చూస్తున్నాడు, నువ్విచ్చేటువంటి నీ మనసును కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. అవి ఆయన దృష్టిలో ఎలా ఉన్నాయి? నువ్వు అనుకోవద్దు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తగిన సమయంలో నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అనుకోవచ్చు, నాకు అవసరమైనప్పుడు కాకుండా ఎలా అండి, నాకు చాలా కష్టం ఉంది, ఈ సమయంలో కాకపోతే దేవుడు నాకు ఎప్పుడు ఇస్తాడు అని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు నీకు ఇచ్చేటువంటి సమయము ఆయన దృష్టిలో ఎలా ఉందో కదా. కొంచెం కష్టం వస్తే నేను అలా అనుకుని, ఈ దేవుడు నాకు వద్దు, నేను ఇవ్వను అని అనుకుంటావేమో. తగిన సమయము, దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చేటువంటి సమయము ఆయన దృష్టిలో ఎలా ఉందో కదా. ఆయన దృష్టిలో నువ్వు తగిన సమయము కొరకు ఆయన దగ్గర నువ్వు కనిపెట్టుకొని ఉండటం నువ్వు నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయనకి ఇవ్వట్లేదంటే ఏదైనా అడ్డుగా ఉందేమో కదా, ఏదైనా తప్పు చేస్తున్నావేమో కదా. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు 90వ కీర్తన 8వ వచనంలో అంటున్నటువంటి మాట, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. దైవజనుడైనటువంటి మోషే రాసినటువంటి యొక్క ప్రార్థన కీర్తనలో తెలియజేసినటువంటి మాట,
మా రహస్య పాపములు నీ యొక్క సన్నిధిలో, నీ ముఖకాంతిలో కనబడతా ఉన్నాయి. ప్రియదేవుని బిడ్డలారా, మనము పాపము కొన్నిసార్లు బహిర్గతంగా చేస్తున్నాం. నువ్వు సినిమాకి వెళ్తున్నావు, లేకపోతే బార్కి వెళ్తున్నావు, నువ్వు కనిపిస్తావు వెళ్ళేటువంటి సమయమున, పక్కన ఉన్నవాడు చూస్తాను నేను. కానీ నువ్వు ఎవరినైనా హత్య చేయాలనుకున్నావు అనుకోండి, నువ్వు వాళ్ళని చంపటం ఎలాగా ఓపెన్గా పబ్లిక్గా చేస్తావా? లేకపోతే ఇతరులతోటి నువ్వు వ్యభిచారం చేసేటువంటి సమయంలో ఓపెన్గా చేస్తావా? రహస్య పాపములు ఉంటాయి కదా, అది ఎవరికి కనపడకుండా చీకట్లోనే చేస్తూ ఉంటావు. చీకటి ఎందుకంటే అది నువ్వు ఎవరికి కనపడకూడదు, నీ పరువు పోకూడదు అనుకుంటావు. నువ్వు లంచం తీసుకుంటున్నావు, అది దేవుని దృష్టిలో పాపమే. ఓపెన్గా తీసుకుంటావా? నాకు 10 లక్షలు నీకు శాంక్షన్ చేస్తున్నా కదా, నాకు 1 లక్ష రూపాయలు ఇవ్వమంటారా? బల్ల కింద చేయి పెడతారు. లేకపోతే మా ఫ్రెండ్ నెంబర్ ఇస్తాను, ఆ అకౌంట్కి మీరు ట్రాన్స్ఫర్ చేయండి, మీ పని నేను చేసి పెడతా. మీరు నాకు డబ్బులు ఇచ్చిన 2 రోజులకే మీ పని అయిపోతే అప్పుడు అడగండి. ఇలాగ మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు? మనల్ని గవర్నమెంట్ ఏసీబీ వాళ్ళు వచ్చి రైడ్ చేసి పట్టుకుంటున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, మనము రహస్యంగా చేస్తూ ఉన్నాం పాపాలు. బహిర్గతంగా చేయకుండా దేవునికి కూడా కనబట్టలేదేమో అనుకున్నట్టు నీ పాపము చేస్తున్నావేమో, కానీ దేవునికి మరుగైంది ఏదీ లేదు. రహస్యముగా నువ్వు చేయబోయేటువంటి పాపము చెయ్యక ముందే నీ ఆలోచన ఆయన ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. సాతాను అపవాది పడద్రోయబడ్డాడు. నేను తండ్రితో సమానముగా నేను ఉన్నతమైనటువంటి సింహాసనం మీద కూర్చోవాలి అని అనుకున్నాడు. కూర్చోలా. ఇంకా ఆ తలంపు రాగానే ఒక్క తన్నుదన్నాడు దేవుడు, ఆకాశం నుండి కింద పడ్డాడు వాడు. ఆఫ్టర్ ఆల్ నువ్వు నేనెంత? దేవునికి మనమేమైనా దేవుని కంటే బలం కలిగిన వాళ్ళమా? దేవుని కంటే గొప్పవాళ్ళమా? తెలివి కలిగిన వాళ్ళమా? ఆయనకు కనుమరుగు కాకుండా ఏమీ చేయలేవు. నీ భార్యకు, నీ బిడ్డలకు, నీ ఇరుగు పొరుగు వారికి కనబడకుండా నువ్వు చాలా చేయొచ్చేమో, కానీ దేవుని దృష్టికి కనబడకుండా నువ్వు ఏమీ చేయలేవు, తప్పించుకోలేవు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ రహస్య పాపములని దేవుడు అంటా ఉన్నాడు. యెషయా గ్రంథములో 59వ అధ్యాయములో 12వ వచనంలో, మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుతా ఉన్నవి. ప్రియ దేవుని బిడ్డలారా, లేఖనంలో మనకు స్పష్టంగా తెలియజేయబడతా ఉంది, దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నామంట మనం. ఏ విషయంలోనండి? నేను దేవుని మీద ఏ విషయంలో తిరుగుబాటు చేయటం లేదే అని నువ్వు నాకు చెప్పొచ్చు, నీ ప్రక్కన వాళ్ళకి చెప్పొచ్చు, నీ ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పొచ్చు. నువ్వు వెళ్ళేటువంటి సేవకునికి, ఆ మందిరం యొక్క కాపరికి చెప్పొచ్చు, కానీ దేవునికి చెప్పలేవు కదా. దేవుడు ఒక వాక్యం ద్వారా నీతో మాట్లాడినప్పుడు ఆ వాక్య ప్రకారంగా నువ్వు నడవకపోతే, ఆ వాక్య రీతిగా నువ్వు నీ జీవితాన్ని మార్చుకొనకపోతే, నీ జీవితాన్ని నువ్వు సరిదిద్దుకోకపోతే నువ్వేం చేస్తున్నట్టు? దేవుని యొక్క వాక్యానికి నువ్వు తిరుగుబాటు చేస్తున్నావనే అర్థం. ఈ మాట చాలా కఠినంగా ఉండొచ్చు కదా మీకు. నేను నెలకి 1,00,000 రూపాయలు కానుకిస్తున్నానండి, దేవుడు దాన్ని అంగీకరించడేమో. నువ్వు లంచాలు తీసుకొని ఇచ్చేటువంటి డబ్బులు దేవునికి ఎందుకు? నువ్వు లంచాలు తీసుకొని నువ్వు ఒక మంచి కారు కొనుక్కోవచ్చేమో 40 లక్షలు పెట్టి. ఉన్నాయి కదా మంచి మంచి కార్లు ఉన్నాయి, ఒక 5 లక్షలు వచ్చేవి ఉన్నాయి. ఫార్చునర్ కారు ఉంది కదా, అది 40 లక్షలు 45 లక్షలు ఉంటుంది. అలాంటిది నువ్వు కొనుక్కొని తిరగొచ్చేమో అన్యాయంగా అక్రమంగా సంపాదించి. కానీ అది నీకు ఆశీర్వాదకరమా? నీ బిడ్డలను నువ్వు ఎక్కడికో పంపించి చదివించవచ్చు, కానీ వాళ్ళకి అది ప్రయోజనకరంగా ఉంటుందా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మీద మనం చేసేటువంటి ప్రతి తిరుగుబాటుకి తగిన ప్రతిఫలం మనం అనుభవించాలి. తగిన సమయం ఒకటి రాబోతా ఉంది. అనుకోవద్దు,
దేవుని మీద మేము తిరుగుబాటు చేయట్లేదు అనుకోదు, కానీ నీ నడక, నీ నడత, నీ ప్రవర్తన, నువ్వు దేవునికి లోబడేటువంటి తీరు, నువ్వు మందిరానికి వెళ్తున్నటువంటి సమయము, 10 గంటలకు ఆరాధన అంటే నువ్వు 10:30కి వెళ్తే తిరుగుబాటు చేస్తున్నట్టు కాదా? 6 గంటలకు ఆరాధన అంటే నువ్వు 7ంటికి వెళ్తే, ఆదివారం కూడా దేవుని సన్నిధిని విడిచిపెట్టి నువ్వు వ్యాపారానికి వెళ్తే, లోకంలో తిరగటానికి వెళితే, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా నువ్వు ఎక్కడ పాటిస్తూ ఉన్నావు? ప్రియా దేవుని బిడ్డలారా, అట్టి రీతిగా కాదు, దేవుని మీద ఎక్కడా తిరుగుబాటు చేసినా ఆయన చూసేటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా గ్రంథంలో మరొక మాట చూసినట్లయితే 13వ అధ్యాయంలో 27వ వచనంలో అక్కడ నీ వ్యభిచారమును, నీ సగలింపును, నీ జార కార్యములను, కామాతురతను నేను ఎరుగుదును, పొలములోనున్న మెట్టల మీద నీ హేయ క్రియలు నాకు కనబడతా ఉన్నాయి. నువ్వెంత రహస్యంగా చేస్తున్నటువంటి ఏ పనైనా సరే అది నాకు వ్యతిరేకంగా ఉంటే అది నేను చూస్తున్నటువంటి వానిగా ఉన్నా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదే రీతిగా నహూము గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనములో మన పాదములు, మన అడుగులు, మన అడుగుజాడలన్నీ దేవునికి కనబడతా ఉన్నాయని ఆ భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు. చివరిగా మనం చూసే హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ చెప్తున్నటువంటి మాట, పరిశుద్ధాత్మ దేవుడు నీ అడుగుజాడలు నాకు కనబడతా ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రతి పని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయనకు మరుగుపరుస్తున్నటువంటిది ఏది కూడా లేదు, మరుగైంది ఏది లేదు. కనుక మనము దేవుడు చూస్తున్నాడు అనేటువంటి ఉద్దేశంతో భయభక్తులు కలిగి సంపూర్ణంగా ఆయన మాటకు, ఆయనకు లోబడి నువ్వు నడుచుకో. దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఆయన సన్నిధిలో నిన్ను హత్తుకునేటువంటి ఒక దినము, నువ్వు ఎత్తబడిన తర్వాత, రాకడ వచ్చిన తర్వాత ఆయన నిన్ను కౌగిలించుకునేటువంటి సమయం రాబోతా ఉంది. అందుకొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుడు ఈ మాటలను, ఈ హెచ్చరికలను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు నాయన. అవును మా ప్రభువా, మా ప్రతి పరిస్థితి మీరు ఎరిగిన దేవుడవు, మీరు చూస్తున్న వాడవు నాయన. ప్రభువా, మా అంతరంగములు తిరిగిస్తున్నటువంటి వాడవు. మీ కనుదృష్టికి మరుగైంది ఏదీ లేదు కనుక ఇక్కడ చేరవచ్చిన ప్రతి ఒక్కరిని, వారి ప్రార్థన అవసరతలు, వారి నడక, వారి ఉద్యోగ వ్యాపారాలు, వారి యొక్క జీవితము, ప్రభువా చిన్న బిడ్డల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరి యొక్క పరిస్థితి, కుటుంబ పరిస్థితి అంతా ఎరిగిన వాడవు. ఏమేమి కావాలో వారికి నాయన మీరు తెలుసు గనక ప్రభువా, వారు మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి జీవితాలన్నింటినీ సరిచేసి మీ అందు భయభక్తులతో జీవించి వారిని మీరు ఆశీర్వదించమని, అటువంటి కృపను దయచేయమని, సకల సమృద్ధి దీవెనలతోటి ఆరోగ్యంతో నింపి వర్ధిల్ల చేయమని, మహిమాగంత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ చేసే నామం అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి, కార్యక్రమం స్పాన్సర్ చేసిన బిడ్డకి తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.